వెల్కమ్ టు ది ఇన్నోవేటివ్ థింకర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము సైకాలజీలోని వికాస సూత్రములు చూద్దాము. టెట్ అండ్ డిఎస్కి చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి మెటీరియల్ ఫ్రీగా మీకు అందిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇదంతా కూడా నేను గ్యాదర్ చేసుకున్నటువంటి మెటీరియల్ మీకు షేర్ చేస్తూ ఉన్నాను. లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసేది వచ్చేసి వికాస సూత్రాలు చూద్దాం. చూడండి, వికాస సూత్రములు చూడండి ఫ్రెండ్స్. ఇవాళ మనము వికాస సూత్రములు గురించి డిస్కస్ చేద్దాం. ఒక సూక్ష్మంగా మొదలయ్యే మనిషి జీవితకాలంతో పాటు ఒక ప్రవాహంలాగా మార్పు చెందుతూనే ఉంటాడు అని తెలియజెప్పేదే వికాస సూత్రం. ఒకసారి మీరు చదువుదాం ఫ్రెండ్స్. చూడండి, ఒక సూక్ష్మ కణంగా మొదలయ్యి మనిషి జీవితకాలం పాటు ఒక ప్రవాహంలాగా మార్పు చెందుతూనే ఉంటాడు అని తెలియజెప్పేదే వికాస సూత్రము. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని మనము మార్పు అంటేనే వికాసముగా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. వికాసము అవిచ్ఛిన్నమైనది, వికాసము క్రమానుగతమైనది. చూడండి, వికాసం ఎలాంటిదంట? వికాసము అవిచ్ఛిన్నమైనది మరియు వికాసము నిరంతరమైనది. వికాసం ఎలాంటిదట? ఇది ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వికాసము అవిచ్ఛిన్నమైనది, వికాసము నిరంతరమైనది. నిరంతరం అంటే ఎలాంటిది? కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇలా మొదలైపోతూనే ఉంటుంది, నిరంతరంగా సాగుతుంది, అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంటుంది. చూడండి, వికాసము నెమ్మదిగా జరిగి లేదా వేగంగా జరిగిన జీవిత పర్యంతము జరుగుతూనే ఉంటుందని తెలియజెప్పే వికాస సూత్రం నిరంతరమైనది అని వికాసం. చూడండి, ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఏమంటున్నాడు అంటే ఇక్కడ వికాసము ఎంత నెమ్మదిగా జరిగినా లేదా వేగంగా జరిగినా, అంటే ఎంత స్లోగా జరిగినా స్పీడ్గా జీవిత పర్యంతము జరుగుతూనే ఉంటుంది. వికాసం అంటే ఏంటంట? వికాసము జీవిత పర్యంతరం జరుగుతూనే ఉంటుంది అని తెలియజెప్పే వికాస సూత్రం ఏంటిదట? చూడండి, ఇక్కడ వికాసం నిరంతరమైనది, వికాసం అవిచ్ఛిన్నమైనది. వికాసం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది, ఇలా పైకి పోతూనే ఉంటుంది. వికాసం అనేది మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్రోతింగ్ అన్నమాట. ఇప్పుడు చిన్నగా ఉన్నాడు పిల్లవాడు, ఎదుగుతూ పైకి పోతూనే ఉంటాడు, కానీ డౌన్ అనేది ఉండదు. కాబట్టి లేట్ అయినా కానీ గ్రోతింగ్ ఉంటుంది. దీన్ని ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా యొక్క ఛానల్కి మోటివేషన్ ఉంటుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ మీ దగ్గర రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ వికాసము అనేది ప్రతి శిశువులో, ప్రతి అంశంలో ఒక క్రమమైన వరుసలో కొనసాగుతూ ఉంటుంది. ఈ విషయము ఏ వికాస సూత్రము తెలియజేస్తుంది? ఇది అడిగేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా వరకు అడిగారు. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్. ఏంటిదట? ఒక క్రమంగా జరుగుతుంది, ఒక క్రమమున వరుసలో కొనసాగుతూ ఉంటుంది. చూడండి, వికాసం అంట ఒక క్రమంగా కొనసాగుతుంట. అందుకే దీన్ని ఏమంటారు? వికాసము క్రమానుగతమైనది. చూడండి, వికాసము క్రమానుగతమైనది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని అన్నాడు వికాసం ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి పోతుంది. అది ఎలాగనో ఇంకో కింద బిట్లో చూద్దాం. చూడండి, ప్రతి శిశువులో మొదట ఇంద్రియచాలక ఆలోచన, తరువాత మూర్త ఆలోచన, చివరి అమూర్త ఆలోచన చూడండి ఒక క్రమంలో ఏర్పడతాయి. మొదట ఏకమితి, తర్వాత ద్విజామితీయ, తర్వాత త్రిజామితీయ భావనలు చూడండి వరుసగా ఏర్పడతాయి. దీనిని వివరించే వికాస సూత్రం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మనం దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మొదట ఇంద్రియ చాలకాలు అంటే ఏంటిది? కన్ను, చెవి, ఇలాంటివి మన ఇంద్రియాలు తెలుసుగా. ఇవి అనండి. ఆలోచనలు అనేది మొదటగా స్టార్ట్ అవుతుంది, చివరిగా అమూర్త ఆలోచనలు, మూర్త ఆలోచన. కంటికి కనబడేవి, కంటికి కనబడనివి, వీటిని మూర్త ఆలోచనలు అంటారు. ఏర్పడతాయి. మొదట ఏకమితి, తర్వాత ద్విమితి. చూడండి, ఏకమితి అంటే 1, ద్విమితి అంటే 2,
తర్వాత జామితీయ త్రిమితీయ భావనలు వరుసగా ఏర్పడతాయి. దీన్ని వివరించే సూత్రం ఏంటిది? వికాసం క్రమానుగతమైనది. మనం ఇందాక డిస్కస్ చేసాం చూడండి. వికాస సూత్రం దీన్ని ఎలా అంటామంటే వికాసము క్రమానుగతమైనది. చూడండి. వికాసం క్రమానుగతమైనది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకో బిట్ చూద్దాం. ప్రతి శిశువులో మొదట ఇంద్రియచాలక ఆలోచన, తర్వాత మూర్త ఆలోచనలు, చివరగా అమూర్త ఆలోచనలు ఒక క్రమంలో ఏర్పడతాయి. ఏకమితి, తర్వాత ద్విజామితి, తర్వాత త్రిజామితి భావనలు వరుసగా ఏర్పడతాయి. దీన్ని వివరించే వికాస సూత్రం వికాసం క్రమానుగతమైనది. మనము ఇందాక చూసినటువంటి బిట్ ఫ్రెండ్స్, ఇది కూడా మళ్ళీ రిపీట్ అయింది. చూడండి. నెక్స్ట్ చలన వికాసంలో, ఇది చూడండి. చలన వికాసంలో భాగంగా ప్రతి శిశువులో ప్రాకటం, ఇది చూడండి. ఇవి కీవర్డ్స్గా ఉపయోగపడతాయి. ప్రాకటం, కూర్చోగలగటం, నిలబడగలగటం మరియు పరిగెత్తగలగటం. అంటే ఇక్కడ స్థాయి అనేది గ్రోతింగ్, పైకి వెళ్తూ ఉంది. కానీ ముందే పరిగెత్తి తర్వాతే అంబాడి తర్వాతే పాకడం లాంటివి లేవు. చూడండి, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. చలన వికాసంలో భాగంగా ప్రతి శిశువులో ప్రాకటం, కూర్చోగలగటం, నిలబడగలగటం మరియు పరిగెత్తగలగటం వరుస క్రమంలో జరుగుతూ ఉంది. చూడండి, వరుస క్రమంలోనే జరుగుతూ ఉంది. ఒకదాని తర్వాత ఒకటి. అందుకే దీన్ని ఏమన్నారు అంటే వికాసము క్రమానుగతమైనది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు మీకు చిన్న కోడ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఎవరమైనా కానీ డైరెక్ట్గా నడవం కదా, ప్రాగుతాం. మెల్లమెల్లగా ప్రాగుతాం. తర్వాత కూర్చోగలుగుతాం. కూర్చోగలుగుతాం. తర్వాత నిలబడగలుగుతాం. తర్వాత పరిగెత్తగలుగుతాం. ఏదైనా కానీ స్టార్ట్ చిన్నగా మొదలై పెద్ద ఫలితం అన్నమాట. ఇది ఇట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దీన్ని ఏమన్నారు? వికాసం క్రమానుగతమైనది. ఓకే, మరి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. శిశువు భాష వికాసంలో భాగంగా మొదట ఇంగితాలు. చూడండి, భాష వికాసంలో ఏం చేస్తాడు? భాష, మాటలు అన్నట్టు. శిశువు భాష వికాసంలో భాగంగా మొదట ఇంగితాలు అంటే సైగలు. చూడండి, సైగలు, మనం సైగలు చేస్తాం కదా, సైగలు. చూడండి, దీన్ని ఇంగితాలు. తరువాత అస్పష్ట శబ్దాలు చేయడం, చిన్న మాటలు. వికాసము అన్ని దశల్లో ఒకే వేగంగా జరగదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇట్లా అడిగే అవకాశం ఉంది. వికాసము అన్ని దశల్లో ఒకే రకంగా జరుగుతుంది అని రేపటి ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, మనం దీన్ని ఎలా ఆన్సర్ చేయాలి? ఒకే రకంగా ఒకే వేగంగా జరగదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చాలాసార్లు రిపీట్ అయినటువంటి బిట్. దీన్ని మనం స్టార్ మార్క్తో గుర్తుపెట్టుకుందాం. అని వివరించే వికాస సూత్రం ఏమన్నాడు? వికాసము అసమాన సూత్రము. చూడండి, వికాసము అసమాన సూత్రం. ఒకే విధంగా జరుగుతుందా? కొందరు పెరుగుతారు, కొందరు చిన్నగానే పెరుగుతారు. కొందరు మాట్లాడతారు, కొందరు ఫాస్ట్గా మాటలు వస్తాయి, కొందరికి లేటుగా మాటలు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా వికాసము అసమాన సూత్రము. చూడండి, శైశవ దశలో శారీరక వికాసము ఎత్తు బాగా వేగంగా జరిగి ఉత్తర బాల్య దశలో నెమ్మదిగా జరుగుతుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. నిజమే కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్ కూడా శైశవ దశలో శారీరకంగా ఎత్తు బాగా వేగంగా జరిగి ఉత్తర బాల్య దశలో నెమ్మదిస్తుంది. చూడండి, ఒకేసారి అందరిలో గ్రోతింగ్ ఉండదు, మెల్లమెల్లగానే జరుగుతుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. దీన్ని ఏమన్నారు? వికాసము అసమాన సూత్రము. ఓకేనా? తప్పకుండా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాము. కౌమార దశలో ఉద్వేగ తీవ్రతలు అధికంగా ఉండి వయోజన దశలో మధ్య వయస్సులలో ఉద్వేగ తీవ్రతలు తగ్గిపోతాయి. దీనిని వివరించు వికాస సూత్రము వికాస అసమాన సూత్రం. చూడండి, ఏదైనా కానీ స్టార్టింగ్లో ఫుల్ ఉంటుంది. అంటే ఫుల్ అనగా ఉద్వేగ తీవ్రతలు. ఉద్వేగం అంటే ఏంటిది? అది ఏడ్పు కావచ్చు, లేకపోతే ఆనందం కావచ్చు, ఎమోషనల్ ఉంటాయి ఉద్వేగాలకు సంబంధించి. దశలో మధ్య వయస్సులో ఉద్వేగ తీవ్రతలు తగ్గిపోతాయి. మధ్య వయసులో చూడండి, మధ్య వయసులో దీనిని వివరించే వికాస సూత్రము వికాసము అసమాన సూత్రము. వికాసం రెండు దిశలు పోలి చూడండి. వికాసము సూత్రం వికాసం అసమాన సూత్రం. తప్పకుండా ఇలాంటి ఇంపార్టెంట్ నోట్స్ కోసం నా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇన్నోవేటివ్ థింకర్స్ని ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయండి,
కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీ దాకా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.